ఫ్రెండ్స్, సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫుల్గా. మేమైతే ఇంటి పక్కన ఉన్న తాటి చెట్టు దగ్గరికి అయితే వెళ్తామండి, తాటికెళ్ళి తిందామని. ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంది. అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, నిన్న ముంజికాయలకి వెళ్ళాం కదా, కొన్ని ముదిరిపోయినవి ఉన్నాయి. ముదిరిపోయిన ఎక్కువ పర్సెంట్ 75% ముదిరిపోయిన కాయలే ఉన్నాయి. అందు గురించి అని ఇదిగోండి మా ఇళ్ళకి దగ్గరలో చెట్లు ఉంటే ఈరోజు కోద్దామని వచ్చాం ఫ్రెండ్స్. అదిగో గడ రెడీ చేస్తున్నాము. ఇప్పుడు మనం కొయ్యబోయే చెట్టు కూడా ఇదిగో ఇళ్ళ పక్కనే ఇదిగో కనిపిస్తున్న చెట్టే. ఇదిగో హోతల కాయలు కనిపిస్తున్నాయి లేదు మీకు, అదిగో పైన ఆ కాయలు మనం కోసేది ఇప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్, గడ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ అయితే వర్షం పడింది. ఇప్పుడు 4:35 అవుతుంది. ఆకాశం చూసారు ఎంత క్లౌడీగా ఉందో, ప్రశాంతంగా చల్లగా. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి ఫ్రెండ్స్, చెట్టు దగ్గరికి అయితే వెళ్తుంది మన గడ. పదండి, ఈరోజు ఈ కాయలు ముదిరిపోయినాయో లేతకున్నాయి చూద్దాం మనం కూడా. ఇదైతే మన ఇంటి పక్కనే అన్నట్టు, మట్ల పట్టకుండా లాగు మోస పట్టింది. ఇదిగోండి ఫ్రెండ్స్, పడిందిగా గెల చూసారుగా. ఇట్లా మొదలు అవన్నీ చూసుకుని కోయాలి. గరిమట్లో పడితే ఆ కత్తి ఊడిపోయే ప్రమాదం ఉంది, మళ్ళీ కట్టుకోవడం కూర్చోవాలి. ఇంకో గెల పడింది చూసారా, పడుతున్నాయి. బతక అనుకుంటా. అదిగో ఫ్రెండ్స్, మూడో గెల ఇది పడుతుంది చూసారా. అదిగో ఇది మూడో గెల ఫ్రెండ్స్. అది వాటి చివర ఇంకో కాయలు ఉంది, అది కూడా కోసం. కొన్ని చిన్న కాయలు కొన్ని పెద్ద కాయలు ఉన్నాయి. చూద్దాం అది ఎట్టుందో. బాబాయ్ అవ్వండి ఫ్రెండ్స్, పడ్డాయి కదా. అరే గుండె తప్పరా అక్కడ. ఇవ్వండి ఫ్రెండ్స్, కాయలు అయితే జారేసుకుంటున్నాము. ఫ్రెండ్స్ నేను ఇంటికి పంపించేస్తున్నాం ఫ్రెండ్స్. ఇల్లు దగ్గరే అది బొడ్డోడు పేప వదులుతున్నాడు. ఇటు ఇసిరే మోసా. ఇదిగోండి ఫ్రెండ్స్, కాయ కూడా పగిలిపోయింది, పాకంలో ఉంది, బాగుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కాయలు. నాకైతే బాగా నచ్చినాయి. ఇదిగోండి ఇదిగోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా కాయలు. ఇదిగోండి, ఇంటికి తీసుకెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఇదిగోండి గెలలో కాయలు భలే ఉన్నాయి. తీసుకెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కాయలు అయితే జారేసేసుకుంటున్నాము. ఎందుకంటే పబ్లిక్ వస్తే మళ్ళీ బాగోదు కదా, అందుకని అది ఇంటికి పంపించేసుకుంటాం. ఇటేమో ఇదిగోండి ఫ్రెండ్స్, పాకానికి వచ్చినవి బాగున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకో గెల్ల 2 గెల్లలు ఉన్నాయి, కోస్తున్నాడు. పట్టింది మోషా, పట్టింది. రైట్. అదిగోండి ఫ్రెండ్స్, సరే జాగ్రత్త. నేను తీసుకెళ్ళిపోతారా, నేను అక్కడ పడేసి కాయలు. ఇదిగోండి ఫ్రెండ్స్, లేత కాయలు ఇవి బాగున్నాయి. ఆడున్నాయి గుండమ్మ, తాతయ్య వస్తాడు. నువ్వు తీసుకెళ్తావా? మొయ్యలేవు అంత దూరం. ఫ్రెండ్స్, ఇటువైపు ఇంకొక గెల ఉంది, ఆ గెలను కూడా కోస్తున్నాము. మట్టలు ఉన్నాయి అడ్డు, తోడు ఇప్పుడే కనపడుతుంది. మట్టలు అడ్డు తీసేసుకున్నాము. పట్టు లాగు కొంచెం. అయిపోయింది. అది కనుక ఫ్రెండ్స్, ఇంకో గెలబడింది.
అవును ఫ్రెండ్స్, కనిపిస్తుందా మీకు కాయ గెల బాబాయ్ ముళ్ళు ఉన్నాయి. అది కాయ కోసేసాడు మనిషి. ఫ్రెండ్స్ ఇదిగో గెల. ఫ్రెండ్స్ మధ్యలో గరిమట్లు పడి తాడు తెగిపోయింది, మళ్ళీ కట్టుకుంటున్నాము. ఫ్రెండ్స్ ఇదిగోండి, రోడ్డు మీదకే ఇంకో చెట్టు ఉంది, దీనికి కూడా కాయలు ఉన్నాయి. ఒక గెల వచ్చినట్టు ఉంది ఫ్రెండ్స్, ఆ ఒక్క గెల అయితే కోస్తున్నాము. అదిగో చూసారా, పట్టింది మోష. అదిగోండి ఫ్రెండ్స్, చూసారా గెలబడింది. ఇదిగోండి ఫ్రెండ్స్, అరే మోష ఆగురా. అదిగోండి ఫ్రెండ్స్, ఇంకో గెల ఉంది. అది కూడా పడింది ఇంకో గెల. ఒకటి బాగుంది ఎక్కువైనా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకోటి కోస్తున్నాడు అదే చెట్టుకి. వచ్చేసి లాగు. అదిగోండి ఫ్రెండ్స్, ఇంతకుముందు ఎవరో ఒక నిమిషం ఆగరా, కాయలు కోయటానికి ప్రయత్నించారు, కాకపోతే డమ్మీ కొడవలు కట్టారు. కొడవలు అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్, ఇది మనకే అన్నమాట, కాయలు కోసుకోవడానికి బాగుంటుంది. ఫ్రెండ్స్ ఈ చెట్టుకి అయితే ఇంకొక గెల ఉంది, ఆ గెల అయిపోతే మనం ఆ చెట్టుకి వెళ్ళిపోవచ్చు. అయిపోయింది ఫ్రెండ్స్, ఇదే ఇంతకు నుంచి ఇసుకెత్తుంది, వచ్చేసింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే గెల. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే గుండె తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిపో, ఇంటి దగ్గర పెట్టేసిపో. ఆ కాయ వదిలేసిపో, అది బాగాలేదులే. పో బుధాన వేసుకుని ఫాస్ట్గా వెళ్ళిపో, ఇంటి వెనక్కి వెళ్ళిపో, ఇటు గల్లీలో గుండా. ఫ్రెండ్స్ ఇదిగోండి, అక్కడ ఒక 2 చెట్లు అయిపోయినాయి కదా, ఇది దగ్గరలో ఇంకా 2-3 చెట్లు ఉన్నాయి. ఈ చెట్లను కూడా ఊరికి అట్లా చూద్దామని వెళ్తున్నాము, ఏమైనా కాయలు ఏమైనా దొరుకుతాయేమోనని. చూద్దాం పదండి. అందుతున్నాయి కానీ కాయలు ఎలా ఉన్నాయో చూడాలి ఒకసారి. అదిగోండి ఫ్రెండ్స్, పడిపోయింది ఒక గెల. ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి, ఓవరాల్గా కోసుకొచ్చిన కాయలు అయితే ఇవి చూసారా ఎంత ఉన్నాయో. ఫ్రెష్ పచ్చికాయలు, పచ్చగా ఉన్నాయి చూడండి, టేస్ట్ కూడా బాగున్నాయి, పాకానికి వచ్చినాయి.